ఆల్మోస్ట్ మిక్స్డ్ రివ్యూస్ తోటి ద లయన్ కింగ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ గా పర్ఫామ్ చేసింది. వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రోసర్ గా నిలిచింది. ఇండియాలో కూడా చాలా పెద్ద కాస్టింగ్ తోటే మంచిగా ప్లాన్ చేసుకుని ఇండియాలో కూడా బాగా ఎక్కువ కలెక్షన్స్ కలెక్ట్ చేసింది ఫిలిం. ఇప్పుడు కూడా అలాంటి రేంజ్ గ్రాండ్ ఇయర్ డబ్బింగ్ ప్రమోషన్స్ డిస్నీ ప్లాన్ చేసుకుంటుంది. బట్ ప్రెసెంట్ అయితే మాత్రం క్రిస్మస్ కి రావాల్సి ఉంది కాబట్టి ఫారిన్ ఆడియన్స్ కి అయితే మాత్రం ట్రైలర్స్ ఎర్లీగా వచ్చేస్తుంటాయి. బట్ మన ఇండియాలోని ట్రైలర్స్ అనేవి దగ్గరలో వస్తేనే హైప్ ని జనరేట్ చేయడానికి అవుద్ది. వెస్ట్రన్ ఫిల్మ్స్ మార్కెటింగ్ కి ఇండియన్ ఫిల్మ్స్ మార్కెటింగ్ కి చాలా తేడా ఉంటుంది కదా. ఎనీవే ఈ ఫిలిం చూసే ముందు మీకైతే కొంత గైడెన్స్ కావాలన్నమాట. అంటే ఈ ఫ్లాష్ బ్యాక్ ఆరిజిన్ ఏ విధంగా మార్చారు, క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి, టీజర్ లోని మీరు చాలా ఇన్ఫర్మేషన్ ని కొద్దిగా మిస్ అయ్యారు అనుకుంటున్నాను. అదంతా కూడా వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు అబ్బో చాలా ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనే ఫీల్ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి రిలాక్స్ గా చూడండి. ఈ ఫిలిం టైమ్ లైన్ ద లయన్ కింగ్ ఈవెంట్స్ తర్వాతనే స్టార్ట్ అవుద్ది అనమాట. సింబాకి నలాకి పుట్టిన కియారా కూతురికైతే మాత్రం రఫీకి ఆ పాపకి వాళ్ళ తాత ముఫాసా చరిత్రని చెప్పబోతాడనమాట. మన ప్రజల్ని, మా జీవితాలని, మనందరినీ కూడా మార్చి ఎవరి అండా లేని ఒక అనాథ, ఒక అవుట్ సైడర్ గా వచ్చి రాజుగా ఎలా మారాడు, ఎలా ఎదిగాడు. ట్రైలర్ బిగినింగ్ లోని డైలాగ్ అదే కదా, తన బ్లడ్ లో ఎలాంటి నొబిలిటీ, అంటే సింపుల్ గా చెప్పాలంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఎలాంటి పలుకుబడి లేదు అన్నట్టు. అలా పుట్టినవాడు ఒక ఆఫ్రికా సవానా ద ప్రైడ్ ల్యాండ్స్ కి కింగ్ గా ఎలా మారాడు అనే చరిత్ర అనమాట. ఈ ఫిలిం లోని హైనాస్ కి లయన్స్ కి గతంలోని చాలా యుద్ధాలు జరిగాయి కదా, అలాంటి ఒక యుద్ధం ఖచ్చితంగా ఈ ఫిలిం లో ఉండొచ్చు. అది పార్ట్ 1 లో ఒక డైలాగ్ ద్వారా మనకి మెన్షన్ కూడా చేశారు కదా. సింబాకి వాళ్ళ ఫాదర్ చివరి దాకా తోడలేనప్పటికీ ఒక ధైర్యాన్ని, ఒక అండని అయితే మాత్రం, ఒక స్ఫూర్తిని అయితే మాత్రం తనలో నింపి వెళ్ళిపోయాడు. బట్ ఇక్కడ ముఫాసాకి అవేమీ లేకుండా తను ఎలా ఎదిగాడు, ఎలా నేర్చుకున్నాడు, ద ప్రైడ్ ల్యాండ్స్ కి కింగ్ అవ్వాలని తనకి ఎందుకు అనిపించింది, ఇదంతా కూడా రూల్ చేయాలని. ద లయన్ కింగ్ 6 న్యూ అడ్వెంచర్స్ లో అయితే మాత్రం అహాది కొడుకుగా ముఫాసా అయితే మాత్రం కింగ్ గా అవుతాడని చూపించారు. కానీ ఇక్కడైతే మాత్రం ముఫాసా యొక్క బయోలాజికల్ మదర్ అండ్ ఫాదర్ క్యారెక్టర్స్ ని చూపిస్తారు. బట్ వాళ్ళిద్దరూ ఎలా చనిపోయారు, అసలు ముఫాసా వాళ్ళ నుండి ఇలా ఒంటరిగా ఎలా మారాడు అనే కూడా మేబీ చూపించచ్చు. మధ్యలోని నాన్ లీనియర్ గా ఉండొచ్చు కొన్ని సీక్వెన్సెస్. ముఫాసా బయోలాజికల్ మదర్ గా అఫియా, బయోలాజికల్ ఫాదర్ గా మెసిగో క్యారెక్టర్స్ ని చూపించబోతున్నారు. ఈ బయోలాజికల్ పేరెంట్స్ ఫిల్మ్ లో చనిపోవడమో లేదంటే దూరం అవ్వడమో జరుగుతుంది. ఆ తర్వాత ముఫాసా అనాథగా ఉంటున్నప్పుడు ఒబాసి అయితే మాత్రం ముఫాసాని అడాప్ట్ చేసుకుంటాడు. ఒబాసి యొక్క సొంత కొడుకు అయితే మాత్రం స్కార్, టకా అనేది ఒరిజినల్ నేమ్ స్కార్ కి. ఆ విధంగా స్కార్ కి ముఫాసా స్టెప్ బ్రదర్ గా అవుతాడు అనమాట. సో ఇద్దరు చిన్నప్పుడు చాలా మంచిగా బ్రదర్స్ లాగా, ఫ్రెండ్ గా, సొంత బ్రదర్స్ లానే ఉంటారు. బట్ ఎప్పుడైతే స్కార్ కి ఒక జెలస్, ఒక ఈర్ష అనేది మొదలవుతుందో, అంటే అడాప్టెడ్ సన్ అయిన ముఫాసా అయితే మాత్రం తన బ్రదర్ కన్నా మంచి క్వాలిటీస్ లోని ఎదుగుతున్నట్టు వాళ్ళ ఫాదర్ దగ్గర మంచి మార్క్స్ కొట్టేస్తాడు. దాంతోపాటు కింగ్ గా మొత్తం రాజ్యాన్ని, ప్రైడ్ ల్యాండ్స్ ని సొంతం చేసుకోవడానికి ఎదుగుతూ ఉంటాడు కదా. సో సొంత కొడుకుగా ఇవన్నీ నాకు దక్కాల్సినవి ముఫాసాకి దక్కడం ఏంటి అనే ఒక ఈర్ష తోటి విలన్ గా మారుతాడు అనమాట. ఇది ఓల్డ్ ఫిల్మ్స్ లో ఉన్న స్టోరీయే. సో అక్కడ నుండే బాహుబలి, బల్లాల్ దేవా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. బట్ ఈ ఫిలిం లోని వాళ్ళ పేరెంట్స్ క్యారెక్టర్స్ ని, వాళ్ళ నేమ్స్ ని మార్చేస్తున్నారు. ఆరిజిన్ లో కూడా చాలా చేంజెస్ చేస్తున్నారు అనమాట. నాకు తెలిసి ఒబాసి అయితే మాత్రం కింగ్ గా, తనకైతే ఈ సామ్రాజ్యం ఏమీ లేకుండా నార్మల్ లైన్ గానే స్టార్టింగ్ ఉండొచ్చు ముఫాసాని అడాప్ట్ చేసుకుంటున్నప్పుడు. ముఫాసా అనాథగా ఉంటున్నప్పుడు చాలా ప్రమాదాలని, చాలా యానిమల్స్ ని ఫేస్ చేస్తాడు కదా. సో వాటి వీక్నెస్ ని తెలుసు, వాటి నుండి ఎలా తప్పించుకోవాలి, వాటిని ఎలా డామినేట్ చేయాలి అని చెప్పి ఆ విధంగా కింగ్ అవ్వాలని థాట్స్ అనేవి ముఫాసాకి చిన్నప్పటి నుండి ఓన్ గా క్రియేట్ అయ్యి ఆ తర్వాత ఈ సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసి తనే మొదటి కింగ్ అయ్యే అవకాశం ఉంది. అవును గైస్, ఇందులో ముఫాసా యొక్క జర్నీని, వరల్డ్ బిల్డింగ్ ని డీప్ గా ఎక్స్ప్లోర్ చేయబోతున్నారంట. ముఫాసా ఒంటరిగా ఉంటున్నప్పుడు చాలా యానిమల్స్ ని, ప్రమాదాలని ఫేస్ చేయడం, తన బ్రదర్ స్కార్ తో కలిసి కూడా మొత్తం అడవి చుట్టూ తిరుగుతున్నప్పుడు మొత్తం అంతా తెలుసుకుంటూ ఆ విధంగా అన్ని యానిమల్స్ ని డామినేట్ చేసి తనైతే మాత్రం మెయిన్ కింగ్ గా ఈ ప్రైడ్ ల్యాండ్స్ కి ఎలా ఎదిగాడు అనే టైప్ లో ఉంటుందన్నమాట. అఫ్ కోర్స్ ఆఫ్రికా అడవుల్లో అయితే మాత్రం టైగర్స్ ఉండవు కదా. బట్ హయనాలతో అయితే మాత్రం ఒక వార్ ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే హయనాలకి, లయన్స్ కి ఎప్పట్లలో వార్స్ ఉంటున్నట్టు ద లయన్ కింగ్ ఫిల్మ్ స్టార్టింగ్ డైలాగ్ లో మెన్షన్ చేయడం గానీ, ఈ ఫిల్మ్ లో కూడా ఏన్షియంట్ టైప్ లో ఒక 2 స్పీసీస్ మధ్యన వార్ లాంటి సీక్వెన్సెస్ ఉండొచ్చు అని చెప్పి కూడా అన్నారు. కాబట్టి దాంతో పాటు ముఫాసా జర్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అన్నారు. ఈ జర్నీలో తను రఫీకిని, తన గర్ల్ ఫ్రెండ్ సరబీని, జజూని మీట్ అవ్వడం కూడా ఈ ఫిల్మ్ లో స్టోరీలో కంటిన్యూ అవుతుంది అనమాట. టిమోన్, పుంబా క్యారెక్టర్స్ కూడా ఈ ఫిల్మ్ లో ఉండబోతున్నాయి గైస్. బట్ ఈ సీన్ ట్రైలర్ లో చాలా మంది ఎక్కువగా డౌట్స్ రైజ్ చేసేలాగా చేసింది. లయన్ కింగ్ ఫిల్మ్ ఎండింగ్ కి సింబాకి, స్కార్ కి జరిగిన ఫైట్ లొకేషన్ లాంటి లొకేషన్ లోని టిమోన్ అయితే పుంబా నుండి డైరెక్ట్ గా ఒక లైన్ మీదకి అటాక్ కి ఎగురుతున్నాడు. ఆ లైన్ అయితే ఖచ్చితంగా విలన్ అయ్యే ఉండే అవకాశం ఉంది కదా. సో ఇంకెవరు, స్కార్ అయినా అనే డౌట్స్ కూడా చాలా మంది రావచ్చు. బట్ ఫిల్మ్ లో స్కార్, దాంతోపాటు ముఫాసా యంగ్ గా కనిపిస్తున్నారు కదా. ఇక్కడ లైన్ అయితే కొద్దిగా ఏజ్డ్ గా కనిపిస్తుంది. దాంతోపాటు ఈ లైన్ స్కార్ అయ్యే అవకాశం కన్నా కేరోస్ అనే ఒక భయంకరమైన లైన్ ని ఈ ఫిల్మ్ లో చూపించబోతున్నారంట. ఆ లైన్ కి మ్యాట్స్ మికెల్సన్ గారే డబ్బింగ్ చెప్పబోతున్నారు. సో నాకు తెలిసి ఈ కేరోసే ఫిల్మ్ లోని మెయిన్ విలన్ గా ఉండే అవకాశం ఉందన్నమాట. మరి టిమోన్, పుంబా ఇతని నుండి ఎలా తప్పించుకుంటారో మనం ఫిల్మ్ లోనే చూడాలి గైస్. బట్ నాకు తెలిసి ఈ కేరోసే ముఫాసా యొక్క బయోలాజికల్ మదర్, ఫాదర్ ని కూడా చంపేసి ఉండాలి. ఎందుకంటే ఈ కేరోస్ కి తన ప్రైడ్ గురించి, తను సామ్రాజ్యం నిర్మించుకోవాలనే సెపరేట్ ప్లాన్స్ కూడా ఉంటాయి అనమాట. నాకు తెలిసి ముఫాసా ఎదుర్కోబోయే ఒక పెద్ద థ్రెడ్ గా ఫిల్మ్ క్లైమాక్స్ కి ఈ కేరోస్ ని మెయిన్ విలన్ గా పెట్టే అవకాశం కూడా ఉంది.
అందుకనే టీజర్ లో ఉన్న చాలా చేసిన సీక్వెన్సెస్ లోని ఏ లైన్ ఏ క్యారెక్టర్ అనే డౌట్స్ చాలా మందికి క్రియేట్ అయ్యేలాగా చేశారు. బట్ కొన్ని సీన్స్ లో ముఫాసాని ఈజీగా గెస్ట్ చేయొచ్చు అనమాట. అయితే చాలా మంది యానిమల్స్ ముఫాసాని కింగ్ గా యాక్సెప్ట్ చేశారనమాట. దాంతో పాటు యంగ్ రఫీకిని కూడా ఈ ఫిల్మ్ లో చూపించబోతున్నారు కదా, అంటే ఇప్పుడు ప్రెసెంట్ టైం లైన్ కి కట్టప్పలాగా బాగా ఓల్డ్ అయిపోయాడు. బట్ వాళ్ళ తాత ముఫాసాకి తనకి ఉన్న రిలేషన్, తను కింగ్ అయిన తర్వాత ఏ విధంగా హెల్ప్ చేశాడు అనేది కూడా చెప్పుకుంటాడు. ఆ తర్వాత ఈ సీక్వెన్స్ అయితే ముఫాసా సరబీని మీట్ అయ్యే సీక్వెన్స్ లా ఉందన్నమాట. బట్ ముఫాసా బాగా పెద్ద అయిన తర్వాతనే కేరోస్ ని ఎదుర్కొంటాడేమో, ఎందుకంటే బాగా చిన్నవాడుగా యంగ్ గా ఉంటే ఎదుర్కోవడం కష్టమేమో. బట్ యంగ్ గా ఉన్నప్పుడు మీరు చేసింగ్ సీన్స్ ని అబ్జర్వ్ చేస్తే వాళ్ళిద్దరు కూడా కొండ చివరి వరకు పెరిగెడతారు. నాకు తెలిసి ఇది స్కార్ అండ్ ముఫాసా కూడా ఆ లైన్స్ నుండి మేబీ ఆ కేరోస్ నుండి తప్పించుకుంటూ వెళ్తూ సడన్ గా అక్కడ ఆగి ముఫాసా వాళ్ళ మీదకి ఎదురు తిరిగేలాగా ఈ సీన్ ఉండేలా ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం స్కార్ అయితే ఈజీగా గుర్తుపట్టే విధంగా కొద్దిగా బూడిద కలర్ లో అయితే మాత్రం ఆ రెండు కలర్స్ మిక్స్ అయ్యే విధంగా లైవ్ యాక్షన్ లోని ప్రీవియస్ ఫిల్మ్ లోని ప్రెజెంట్ చేశారు. అలానే ముఫాసా స్కార్ ఇద్దరు బ్రదర్స్ కూడా చిన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు కూడా మీరు అక్కడ కలర్ ని ఈజీగా గెస్ట్ చేయొచ్చు అనమాట. ముందు స్కార్ వెళ్తున్నాడు. ఈ ఫిల్మ్ లో ముఫాసాతో పాటు స్కార్ యొక్క ఆరిజిన్ కూడా బాగా చూపించాలి. ఎందుకంటే స్కార్ కి ఒరిజినల్ నేమ్ టకా అనమాట. తను టకా నుండి స్కార్ అనే నేమ్ ఏ విధంగా మారిందనేది ఈ ఫిల్మ్ లో క్లియర్ గా చూపించాలన్నమాట. ఆ తర్వాత ఈ సీన్ కూడా మీలో చాలా మందికి డౌట్స్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఇదేంటి ద లయన్ కింగ్ లో ఉండేలాంటి సీక్వెన్స్ లాగా ఇక్కడ కూడా ముఫాసాకి వాళ్ళ బయోలాజికల్ ఫాదర్ చనిపోయి మళ్ళీ ఈ విధంగా కనిపిస్తున్నాడా అనే డౌట్స్. బట్ నాకు తెలిసి మోస్ట్లీ ఇది ప్రెజెంట్ టైమ్ లైన్ సీక్వెన్స్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ప్రెజెంట్ టైమ్ లైన్ లోని రఫీకి సింబా యొక్క కూతురు కియారాకి వాళ్ళ తాత ముఫాసా గురించి చరిత్ర చెప్తాడు కదా, అప్పుడు కియారాకి వాళ్ళ తాత ఈ విధంగా స్పిరిట్ గా కనిపించే అవకాశం ఉంది. ఓల్డ్ ఫిల్మ్స్ లోని ముఫాసా చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుక్కి, మనవరాళ్ళకి, మనవళ్ళకి అందరికీ కూడా ఈ విధంగా స్పిరిట్ గా కనిపిస్తూ ఉంటాడు అనమాట. సో ఖచ్చితంగా ఇది ఆ ముఫాసా యొక్క స్పిరిట్ కియారాకి కనిపించే అవకాశం ఉందని అనిపిస్తుంది. అంటే తన వారసత్వానికి వారసులందరికీ అయితే మాత్రం ధైర్యాన్ని నింపే విధంగా స్పిరిట్ గా కనిపిస్తాడనమాట. ముఫాసా లాంటి ఐకానిక్ కింగ్ క్యారెక్టర్ ని ఓన్లీ సింబా యొక్క స్టోరీలోని సపరేట్ గా క్లియర్ గా చూపించలేరు కాబట్టి ఈ ఆరిజిన్ ఫిల్మ్ బాగా యూజ్ అవుతుంది. ఆ తర్వాత ప్రెసెంట్ టైమ్ లైన్ లోనే సీక్వెల్స్ అయితే కంటిన్యూ అవుతాయి అనమాట. ఎలానో ముఫాసా ఆరిజిన్ ని కొద్దిగా చేంజ్ చేసే విధంగా ఐకానిక్ గా డిజైన్ చేసినట్టున్నారు, అది ఫిల్మ్ లోనే చూడాలి. దాంతో పాటు స్కార్ క్యారెక్టర్ యొక్క ఆరిజిన్ ని కూడా మంచిగా యూజ్ చేసుకోవాలి. వీళ్ళిద్దరితో పాటు ముఖ్యంగా ఒక టెరిఫైన్ లైన్ గా విలన్ గా ప్రెజెంట్ చేయబోతున్న కేరోస్ ని కూడా అంతే భయంకరంగా ప్రెజెంట్ చేసి వాడుకోవాలి. సో మ్యాట్స్ మికెల్సన్ గారు అయితే ఇంగ్లీష్ లో డబ్బింగ్ చెప్తున్నారు కాబట్టి మన ఇండియాలో ఎవరు చెప్తారో పెద్ద స్టార్ ని యూజ్ చేసుకునే అవకాశం ఉంది విలన్ క్యారెక్టర్ కి. అలానే ఈ ఫిల్మ్ లోని సింబా క్యారెక్టర్ కూడా కనిపించే అవకాశం ఉందన్నమాట. టైం లైన్ అంతా కూడా ఎండ్ అయిపోయిన తర్వాత మరి ఆ క్యారెక్టర్ కి తెలుగులో నాని, అలానే తమిళ్లోని సిద్ధార్థ్, అలానే హిందీలో ఆర్యన్ ఖాన్ మళ్ళీ ఇస్తారా డబ్బింగ్ అనేది ఖచ్చితంగా తెలీదు. బట్ సేమ్ కాస్టింగ్ ఉంటే చాలా బాగుంటుంది. ప్రమోషన్ కి తగ్గట్టు ఈసారి ఇంకొక యాక్టర్స్ ని చూస్ చేసుకున్నా బాగుంటుంది. బట్ ముఫాసాకి ఎస్ఆర్కే గారి వాయిస్ హిందీలో చాలా చాలా బాగుంటుంది. అలానే తెలుగు డబ్బింగ్ లోని జగవత్ బాబు గారి స్కార్ కి ఇచ్చిన వాయిస్ ఓవర్ అయితే చాలా బాగా సూట్ అయింది అనమాట. బాగా యాక్యురేట్ గా సెట్ అయింది. సో అలాంటి కాస్టింగ్ మార్చకపోతేనే బాగుంటుంది. ఎందుకంటే నాకు డబ్బింగ్ చూడడం అంతగా ఇంట్రెస్ట్ ఉండదు, ఒరిజినల్ లో చూసుకోవడం ఇష్టం. బట్ నాలాంటి ఆడియన్స్ కి కూడా డబ్బింగ్ లో చూసే ఇంట్రెస్ట్ కలిగించేలాంటి కాస్టింగ్ ని పెట్టుకున్నారు కాబట్టి ముఖ్యంగా బ్రహ్మానందం ఆలీ గారి వాయిస్ గురించి నేను తెలుగులో మళ్ళీ చూశాను. బట్ పర్సనలీ లయన్ కింగ్ లైవ్ యాక్షన్ ఫిల్మ్ అంత పెద్దగా సాటిస్ఫై చేయలేదు అనుకోండి, యానిమేటెడ్ ఫిల్మ్ ఇచ్చిన కిక్ వేరే అనుకోండి. దాంతోపాటు ఈ ఫిల్మ్ కి అందుకనే జాన్ ఫేవరోని తీసేసి బ్యారీ జెంకిన్స్ డైరెక్టర్ ని వాడుకుంటున్నారు. గతంలో ఆయన మూన్ లైట్ అనే సినిమాని చాలా బాగా తీశారనమాట. మరి దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేస్తే ఈ క్రిస్మస్ కి ఫ్యామిలీస్ ని బాగా యూజ్ చేసుకుని 1.5 బిలియన్ పార్ట్ 1 రేంజ్ లో ఆడే అవకాశం కూడా ఉంది. అంత మంచిగా హ్యాండిల్ చేసుకుంటే ఈ ఇయర్ లో హైయెస్ట్ గ్రోసర్ అయ్యే అవకాశం కూడా ఉంది. మరి చూడాలి ఏమవుతుందో. సో ఇప్పుడు ఈ ఫిల్మ్ మీద మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అలాంటి టీజర్ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ ఫిల్మ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్ కి కూడా వీలైతే షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.